పని ఒక్కటే, దృష్టికోణం వేరు. స్వామి వివేకానంద శిష్యులతో కూడి పర్యటనకై బయలుదేరారు. దారిలో ఒక దేవాలయం నిర్మాణం జరుగుతుంది. స్వామి అక్కడ ముగ్గురు కూలీలతో సంభాషణ జరిపారు. ముగ్గురిని అడిగిన ప్రశ్న ఒకటే, బాయ్ ఏం చేస్తున్నావు? ఒకడు జవాబు చెప్పాడు, చూస్తున్నారు కదా, గాడిదలాగా పనిచేస్తున్నాను. రోజంతా కష్టపడితే ఏదో దొరుకుతుంది. పైపెచ్చు యజమాని తిట్లు బెదిరింపులు కూడా భరించాలి. విధి అలా రాసిపెట్టి ఉంది. ఏమి చేస్తాం, అనుభవించగా తప్పుతుందా? అప్పుడు రెండో వాడు చెప్పాడు, దినభత్యం సంపాదించుకునేందుకు ఏదో ఒకటి చెయ్యాలి కదా. మరి మరో పని ఎక్కడ దొరుకుతుంది? ఏం చేయగలం? పొట్ట పోసుకోవాలి కదా. ఎలాగలా బ్రతుకు తెరువు కోసం ఈ భారాన్ని మోస్తున్నాము. ఇప్పుడు మూడో వాని వంతు వచ్చింది. భక్తి భావనతో అతను ఇలా చెప్పాడు, ఇటు చూడండి, ఇక్కడ దేవునికి మందిరం తయారవుతుంది. నేను చెమటోడ్చి పనిచేస్తున్నాను. ఈ గుడి నిర్మాణంలో నా శ్రమ బిందువులు కూడా కొన్ని వినియోగపడుతున్నాయి. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది నాకు తృప్తి. ఇటు తిండి గడుస్తుంది, అటు దేవుడి పని కూడా పూర్తి అవుతున్నది. ఈ ముగ్గురు కూలీలతో సంభాషణ ముగిసిన తర్వాత స్వామీజీ శిష్యులతో ఇలా చెప్పారు, మీరు విన్నారు కదా, ఈ ముగ్గురు పనిచేసే పద్ధతిలోనూ భావాల్లోనూ ఎంతో వ్యత్యాసం ఉంది. మందిరాన్ని ముగ్గురు నిర్మిస్తున్నారు. ఒకనిది గాడిద బరువు మోస్తున్నట్లుగా నిస్సహాయతగా, రెండో వానిది యంత్రంలాగా పనిచేస్తున్నానని చింత, పనిలో నిమగ్నమైన మూడో వానిది సమర్పణ భావన. ఎంత భారమైన పనైనా ఇతడు తేలికగా చేయగలుగుతాడు. ఈ ముగ్గురు చేసే పనితీరులో నిపుణత కూడా తేడా ఉంది. పని చేసేటప్పుడు ఆ పని పట్ల ఉండే దృష్టికోణాన్ని చాలా ప్రాధాన్యం ఉంది. భావన చాలా ముఖ్యమైన అంశం.